నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీలో ఎంత అంటే ప్రజలు ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది మేము చేసింది కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి చేసింది అని చెప్పేసి తను మాట్లాడుతున్నాడు. చాలా మంది వాళ్ళు సంపాదించుకున్న రూపాయి కూడగట్టుకొని ఆస్తులు సంపాదించుకుంటే దాని మీద కూడా వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రతి ఒక్క అంటే రైతుదారుల పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది. అయితే ఇప్పుడు తన ఇలాగా ఆయన కడప జిల్లాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇబ్బంది పడుతున్న ఒక రైతు వేదన మనం ఒకసారి ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడు, మీ పాలనలో మీ గూండాలు, మీ కబ్జాదారులు నా భూమి కబ్జా చేసి తిరుపతి ఆయన అనుచరులతో ఆయన గూండాలతో సాధ్యం చేస్తాను. ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, నాకు కోర్టు ఆర్డర్ ఉంది, అయినా నాకు భూమి కాడికి పోనీయన్నా. నేను రోడ్డు మీద ఇవ్వన్నా, భూమిలోకి దిగితే సమాచారం తండ్రి. నువ్వు ఇంకా సామాజిక న్యాయం అంట. ఎవరికి రైనా న్యాయము? మా ఆటోలు బీదులకు న్యాయము. నువ్వు బీదులకు ఏం న్యాయం చేయలేనా? నీ కుటుంబాలకు, మీ రెడ్డి గారికి, మీ వాళ్ళకి న్యాయం చేస్తావు. నీ సామాజిక వర్గం ఉండవు అయినా నువ్వు మాకు ఎటువంటి న్యాయం చేయవు. మేము చచ్చిపోయినా నీకేం లేదు. నువ్వు అనుకుంటాను, నువ్వు పంచాయతీ చెప్పిన భూమి ఇదే. నువ్వు పంచాయతీ చేసిన చూడు, సురేష్ బాబు నీ అధ్యక్షుడు, కడప జిల్లా అధ్యక్షుడు 420 సురేష్ బాబు ఉన్నా, ఆయన పంచాయతీ చేసి అగ్రిమెంట్ చేసి ఇచ్చాడు. అగ్రిమెంట్ చేసి ఇచ్చినాక నేను, నా బిడ్డలు, నా భార్య మందులు అయినా కూడా మాకు ఏ న్యాయం జరగలే. మా సాయకులకు కానీ, మా ముస్లింలకు కానీ, పీదలకు కానీ నువ్వు ఎటువంటి న్యాయం చేయవునా? నువ్వు చేసేది ఓన్లీ మీ సామాజిక వర్గానికి. మళ్ళీ నువ్వు బస్సు వేద్దామని తిరుగుతున్నావు. మాకు తొక్కి బస్సు కింద వేసి అప్పుడు నీ మనసు చల్లబడతావి, నీకు ప్రశాంతంగా ఉంటుంది. మా భూమి చూడు, ఈ భూమి నేను పండించుకోవాల్సింది చూడు, నేను పండించుకోవాల్సిన భూమి మీ తిరుపతి గూండాలతో, మీరు అడుగులతో పండిస్తాను. నేను భూమి కాడికి వచ్చి నాకు సంపడానికి కూడా వెనకాటం లేదునా? పోలీసు వాళ్ళు కూడా వందపడతారు ఆయనగా. ఎవరి కాడికి పోయి చెప్పినా ఎవరో ఏడంలే. జగన్ రెడ్డి చూడు ఎంత అరాచకమో చూడు. ఈ భూమిలో ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్ ఉంది, అయినా మేము భూమి కాడికి పోవడానికి. ఇది నీ సామాజిక వర్గంలో, నీ ప్రభుత్వంలో జరిగేది. మా ఆటోలకు సంపుతావు నువ్వు, మాకు బతికనిచ్చావునా? నెక్స్ట్ సారి నువ్వు వచ్చా మేము సావాల నలుగురు మందులకి కడుపులోనే సత్యం తండ్రి. నువ్వు వద్దులైనా మా రాష్ట్రానికి నువ్వు చేసిన సాయం కాదు. 10 లక్షలు నేను ఇచ్చాను కూడా, నా భూమికి నేను 10 లక్షలు ఇచ్చాను కూడా నాకు నీ 420 సురేష్ బాబు అప్పుడు ఒకళ్ళ మండపంలో పంచాయతీ చేసాడు. పంచాయతీ చేసి మా వాళ్ళందరూ వచ్చంటే వద్దు, ముస్లింస్ ఎవరు రాకూడదు, నేను చెప్పినట్టు నువ్వు చెప్పాలా అని చెప్పి నా చేత జగన్ దేవుడు అని చెప్పించి ప్రెస్ మీట్ పెట్టించి నా కొంప కొల్లెలు చేసాడు సురేష్ బాబు. దేవుడు అల్లా అనేవాడు చూపించాడు సురేష్ బాబుకు. పోయాడు హాస్పిటల్కు, సాగులో బతుకుల్లో బతికి ఇంటికి వచ్చాడు. మీకు మేమేం చేయలేము, మేము బీదోళ్ళం అన్నయ్యా, మేమేం చేయలేము. పైన భగవంతుడు ఉంటాడు, గుర్తు పెట్టుకో. మేము సత్య నలుగురమే, గుర్తు పెట్టుకో. ఎట్లా ఉంటుంది నీ పరిస్థితి అనేది. నీకు ఎవ్వరు ఏం చేయాల్సిన అవసరం లే. పైన ఉంటాడు భగవంతుడు, అతను ఒక్కడే చేస్తాడు నీకు, నీ వర్గానికి. నీ గూండాలు చూడు ఎట్లా పండించాడు. నా భూమి ఇది, నా భూమి, నా బిడ్డలు నోరు పట్టి తీసుకున్నావు. నువ్వేం బాగుపడతావు చూసావన్నా? నువ్వు నా భూమి నాకు ఇప్పకుండా తిరుమలకి క్యాబినెట్ పోస్ట్ ఇచ్చావా? ఎంత అన్యాయం అన్నా నీకే ఉండేది. నువ్వు సాయబులు ఏమో చేస్తావు. నంద్యాలలోనే కాదు, యాడ సాయబులు వచ్చినా నువ్వేం చేయవునా? నువ్వు చేసేదంతా మాకు సంబరానికి వచ్చినావు. నువ్వు ఈ 4 ఏళ్లలో ఎంతమంది సచ్చినారో. నువ్వు కాదు బస్సు యాత్ర చేసేది, నేను చేస్తా చూడు బస్సు యాత్ర. 80 కుటుంబాలను చూసుకొని చేస్తా చూడు. చూడు నేను సారే సత్య భూమి మాత్రం వదలు చూడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తున్నా, మీరు ఇంతవరకు నా కోసం, నా బిడ్డల కోసం సాయం చేశారు. గుర్తుపెట్టుకోండి, మీకోసం, మీ బిడ్డల కోసం జాగ్రత్త పడండి. జగన్ అనే వ్యక్తికి ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వకండి. గుర్తుపెట్టుకోండి, మీ అందరికి పాలాభివందనం చేస్తా. సో ఈ వీడియో మీద తన స్పందన మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇది కడప జిల్లాలో జరిగింది, తన సొంత ఇలాకాలో జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక ముస్లిం రైతు ఆవేదన, తన సొంత తన గురించే తిరిగితే, ఆ పార్టీ గురించే తిరిగితే ఈ రోజు తన వల్లనే తన భూమిని లాక్కున్నారు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తన భూమిని లాక్కున్నారు, ఇలా చేశారని తన కుటుంబ సభ్యులు మందు కూడా తాగేసి హాస్పిటల్లో పడిన సందర్భం ఉందని కూడా తను అంత ఆవేదన వ్యక్తం చేస్తుంటే సమయంలో అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ ఇంకెంత మందిని బలి తీసుకునే అవకాశం ఉందంటారు అసలు?
ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక శాంపుల్ అమ్మా, ఇది ఒక ఫస్ట్ వికెట్ ఇది. అది సీఎం యొక్క ఇలాకాలో, సీఎం యొక్క కడప జిల్లాలోనే ఇది ఒక శాంపుల్ ఇది. సో ఒక ఫస్ట్ వికెట్ ఒక మైనార్టీ. సో ఇప్పటికైనా ఈ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కళ్ళు తెరిచి నిజం తెలుసుకోకపోతే ఏదో బటన్ నొక్కుతున్నాడు, మనకి పింఛన్ ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు అనే ప్రలోభాలకు లోన్ అయితే మాత్రం ఈ విధంగా ఎవ్వరి ఇళ్ల స్థలాలకు కానీ ఇళ్ళకు కానీ లేకపోతే ఇటు పొలాలకు కానీ రక్షణ ఉండదు. ఇదే విధంగా మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా రేపొద్దున ఇదే విధంగా అవుతుంది. ఇదే విధంగా బాధితులు రోడ్డు ఎక్కుతారు. సో అతను కాస్త ధైర్యవంతుడు కాబట్టి ప్రాణానికి తెగించి కుటుంబ సభ్యులతో సహా ప్రాణం పోయినా పర్లేదని ఇంత ధైర్యంగా ఒక వీడియో చేశాడు, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఈ రోజున మాట్లాడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోపల కుమ్మిపోతూ, లేకపోతే కుటుంబాలతో సహా మీరు ఆత్మహత్య చేసుకున్న కొన్ని చేనేత కార్మికుడు కుటుంబాన్ని చూసుంటారు, ఇంకొక ముస్లిం కుటుంబాన్ని చూసుంటారు నంద్యాలలో. ఈ విధంగా మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఇది పరిపాటి అయిపోయిందమ్మా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇక మిగలడానికి, పంచడానికి ఎటువంటి ఆస్తులు లేవు. ఉన్న కార్పొరేషన్లన్నీ ఊడ్చేశాడు, ఉన్న పంచాయతీ నిధులన్నీ ఊడ్చేశాడు, ఉన్న అన్ని ఆస్తుల్ని కుదవబెట్టేసి డబ్బులు తీసుకొచ్చాడు. ఈవెన్ తాగుబోతులను కూడా కుదవబెట్టి డబ్బులు తీసుకొచ్చాడు, లిక్కర్ను కుదవబెట్టాడు. ఇప్పుడు చూస్తే లేటెస్ట్గా చూస్తే సీసీ కెమెరాలను కూడా కుదవబెట్టి, సో దాని మీద వచ్చే ఫైన్స్ని కూడా ఇంత ఫైన్ తీస్తాం, మేము ఇంత ఫైన్ వసూలు చేస్తామని దాని మీద కూడా లోన్లు తీసుకొచ్చిన ఘనాపాటి. ఇక మిగిలింది ఏమీ లేదు రాష్ట్రంలో. ఇక మిగిలిందల్లా ఇదిగో ఇటువంటి ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన భూములు, ఇళ్ళు, వాళ్ళ యొక్క స్థలాలు మాత్రమే మిగిలినాయి. ఇప్పటికైనా సరే ఆంధ్ర ప్రజానీకం కళ్ళు తెరవాలి. ఇంకా చాలా మంది భ్రమల్లో ఉన్నారు. రాజశేఖర రెడ్డి ఏదో పొడి చేశాడు, ఇతను ఇంకా పొడి చేస్తాడనే భ్రమల్లో ఉన్నారు. ఎస్, రాజశేఖర రెడ్డి చేశాడు, 4 మంచి పనులు చేశాడు. అది ఎవరి వలన చేశాడు? చంద్రబాబు నాయుడు అనే ఒక విజనరీ ఉన్న నాయకుడు, ఒక మార్గదర్శి, ఒక దీర్ఘదర్శి, ఒక టార్చ్ బేరర్ సృష్టించిన సంపదని తను తిన్నంత తిని, కొడుక్కి దోచిపెట్టినంత దోచిపెట్టి, తన అనుమాయులకి, తన బంధువర్గాలకి దోచిపెట్టేంత దోచిపెట్టి, ఆ సలహాదారుడు జేవి సోమయాజులు మీ పాపాన్ని కడుక్కోండి అని చెప్పి ఒక 4 మంచి పనులు చేయమన్నందుకు మంచి పనులు చేశాడు. కాబట్టి ఈ రోజున నేతగా మిగిలిపోయాడు. అదే నేత కొడుకు కదా, ఇతను ఇంకా ఏం చేస్తాడు అని చెప్పి ప్రజలు ఇంకా కొంతమంది భ్రమల్లో ఉన్నారు. ఆల్రెడీ ఓట్లేసి 5 ఏళ్లుగా నరకం అనిపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ ఆంధ్ర ప్రజలు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరకపోతే మాత్రం ఇదే విధంగా ప్రతి బాధితుడు కూడా ఒకటి ఆత్మహత్య శరణ్యం, లేకపోతే ఇలా రోడ్డు ఎక్కాలి. వాళ్ళ రోదన అరణ్య రోదనగానే మిగిలిపోతుంది. అంటే తను కూడా అంటున్నాడు కదా, మీరు బస్ యాత్ర చేస్తున్నారు కానీ నేను చేస్తా, 80 కుటుంబాలను వేసుకొని నేను బస్ యాత్ర చేస్తా, నీదంతా బయట పెడతా అని చెప్పేసి అంటున్నాడు. ఏం చేస్తాడమ్మా? వ్యవస్థలన్నిటినీ కూడా మేనేజ్ చేస్తున్న వ్యక్తి అతను. తనకున్న డబ్బుతోటి, తనకున్న పరపతితోటి పోలీసులు నీకు సహాయం చేస్తారా? నో పోలీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నో లా అండ్ ఆర్డర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. న్యాయం అన్నది ఎక్కడ కనుచూపులే లేదు. ఏం చేస్తాడు? బస్సు యాత్ర చేస్తే ఏం చేస్తాడు? ఎదురు చేతిలో డబ్బులు బొక్క అతనికి, అంతే కదా. ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు తన భూమికి తనే 10 లక్షల రూపాయలు ఇస్తాను కూడా పంచాయతీకి ఒప్పుకుని కూడా చివరికి తన భూమి తన వశం కాలేదంటే ఏం చేస్తారు? రేపొద్దున ఏం చేయగలుగుతారు? సెంటు, 1/2 సెంటు, 2 సెంట్లు, 3 సెంట్లు, ఎకరం, అరెకరం ఉన్న రైతులు ఎవడేం చేస్తాడు? ఇదే పరిస్థితి వస్తుంది. రేపు ఎవడేం చేస్తాడు? కాబట్టి ఇప్పుడుకైనా సరే ఆంధ్ర ప్రజలు లుచ్చాలకి, లోఫర్లకి, రౌడీలకి, కేడీలకి, ఫ్యాక్షనిస్టులకి, పాపాత్ములకి, నీచులకి, నికృష్టులకి ఓట్లేయడం మానుకుని ఎవరికి ఓటేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందో, ఎవడైతే వాళ్ళ భవిష్యత్తుని తలరాతను మారుస్తాడో, ఎవరి వలన రాష్ట్రం బాగుంటుందో, ఎవడి వలన వాళ్ళ లైఫ్లు బాగుంటుందో ఇప్పుడు కానీ ఆలోచించుకుని ఈ టీడీపీ కూటమికి, జనసేన, బీజేపీ, టీడీపీకి ఓట్లు వేశారో సేఫ్ జోన్లో ఉంటారు. లేదో ఇదే విధంగా ఈ రోజున ఈ ముస్లిం సోదరుడు ఏ విధంగా అయితే రోదన చేస్తున్నాడో, ఏ విధంగా అయితే ఆక్రోశిస్తున్నాడు, ప్రతి ఒక్కడు ఆడ, మగ, పిల్ల, జల్ల కూడా ఇదే పరిస్థితి వస్తుందని చెబుతున్నాను నేను. ఆ పరిస్థితి రాకూడదంటే ఇప్పటికైనా ఆలోచించండి. దయచేసి జగన్మోహన్ రెడ్డికి మీరేసే ప్రతి
ఓటు కూడా మీ పాలిటి యమపాశమై మిమ్మల్ని బాధ పెడుతుంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మిమ్మల్ని నాశనం చేస్తుంది. కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు కూడా మీ పాలిటి శాపంగానే మారిపోతుంది. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా వైసీపీకి ఓటు వేయొద్దు. ఓటు వేసారో మీ చేతితో మీ కన్ను పడుకున్నట్టే, మీ చేతి వేలుతో మీ కళ్ళు పొడుచుకున్నట్టే. కాబట్టి మిమ్మల్ని కాపాడడానికి అల్లా చూస్తాడు అంటున్నాడు అమాయకుడు. అల్లా కాదు కదా, హిందువులు రాముడు వెంటపడినా, క్రిస్టియన్స్ జీసస్ వెంటపడినా, వీళ్ళు అల్లా వెంటపడినా కూడా కాపాడలేరు. ఎంతమందిని కాపాడతారు? ఒకడా ఇద్దరా? మొత్తం రాష్ట్రం అంతా కూడా అలీబాబా 40 దొంగలు, రావణ కాష్టం అయిపోయింది. అంతా రావణ రాజ్యం నడుతుంది. అందరూ నీచులు, నికృష్టులు, దరిద్రులు, దుర్మార్గులతో నిండిపోయింది. భగవంతుడు కూడా ఎంతమందితో పోరాడతాడు? భగవంతుడు కూడా కేవలం ఈ ఒక ఆంధ్ర రాష్ట్రం కోసమే భగవంతుడు ఉన్నాడా? కాదు కదా. కాబట్టి ప్రజలు కళ్ళు తెరవాలి, నిజం తెలుసుకోవాలి. ఇది శాంపుల్ మాత్రమే. ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వలన ఇది శాంపుల్ మాత్రమే. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిజం తెలుసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ భూములు కాపాడుకోండి, మీ రాష్ట్రాన్ని కాపాడుకోండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.